నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆమె పేరే వినిపిస్తోంది. రష్మిక ఏం చేసినా అది ఒక సెన్సేషన్. ఆమె ఎక్కడికి వెళ్ళినా అది ఒక ట్రెండింగ్ టాపిక్. కానీ ఈసారి విషయం అది మాత్రమే కాదు, ఒక పెద్ద మిస్టరీ దాగి ఉంది. రష్మిక రీసెంట్ గా వెళ్లిన జపాన్ ట్రిప్ వెనుక ఉన్న ఆ సీక్రెట్ ఏంటి? అసలు ఆ ఫోటోలు వెనుక దాగి ఉన్న ఆ స్పెషల్ పర్సన్ ఎవరు? రష్మిక మనసుకు నచ్చిన ఆ మిస్టరీ మ్యాన్ గురించి సోషల్ మీడియాలో ఎందుకు అంతగా డిస్కషన్స్ జరుగుతున్నాయి? ఇటీవల జపాన్లోని టోక్యో నగరంలో చాలా గ్రాండ్ గా ప్రతిష్టాత్మకంగా యానిమే అవార్డ్స్ ఫంక్షన్ జరిగింది. గ్లోబల్ లెవెల్లో ఎంతో పాపులర్ అయిన ఈ ఇంటర్నేషనల్ ఈవెంట్ కు మన సౌత్ ఇండియా నుంచి, ముఖ్యంగా టాలీవుడ్ నుంచి రష్మిక మందన్నకు స్పెషల్ ఇన్విటేషన్ వచ్చింది. ఈ ఈవెంట్ లో రష్మిక తన స్టన్నింగ్ లుక్స్ తో, గ్రేస్ తో అందరినీ మెస్మరైజ్ చేసింది. అక్కడ ఉన్న ఇంటర్నేషనల్ మీడియా కూడా ఈ బ్యూటీకి ఫిదా అయిపోయింది. అయితే అసలు స్టోరీ ఇక్కడే స్టార్ట్ అయింది. ఈ అఫీషియల్ అవార్డ్స్ ఫంక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రష్మిక ఇండియాకు తిరిగి రాలేదు, అక్కడే ఉండిపోయింది. జపాన్ అందాలను ఎక్స్ప్లోర్ చేయడానికి ఆమె ఒక పర్సనల్ ట్రిప్ ప్లాన్ చేసుకుంది. ఇక్కడి వరకు అంతా నార్మల్ గానే ఉంది. ఒక సెలబ్రిటీ ఫారెన్ వెళ్ళినప్పుడు హాలిడే ఎంజాయ్ చేయడం చాలా కామన్. కానీ రష్మిక తన అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేసిన కొన్ని ఫోటోలు, వీడియోలు చూశాక నెటిజన్ల మైండ్స్ బ్లాక్ అయ్యాయి. రష్మిక జపాన్ వీధుల్లో విహరిస్తూ దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఈ ఏడాది జపాన్ ట్రిప్ తన లైఫ్ లోనే మోస్ట్ స్పెషల్ అండ్ మోస్ట్ ఫన్నీ ట్రిప్ అంటూ ఒక ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టింది. ఆ ఫోటోల్లో రష్మిక లుక్ నిజంగానే అద్భుతం. జపాన్ దేశ సాంప్రదాయ వస్త్రాధరణ అయిన యుకాటా అనే కలర్ఫుల్ డ్రెస్ లో ఆమె దేవకన్యలా మెరిసిపోయింది. రంగురంగుల పూల డిజైన్లు ఉన్న ఆ డ్రెస్ కు మ్యాచింగ్ గా రష్మిక చేసిన స్టైలింగ్, ఆ హెయిర్ నిజంగా ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కానీ నెటిజన్లు కేవలం రష్మిక అందాన్ని మాత్రమే చూడలేదు. వాళ్ళ కళ్ళు అంతకంటే పవర్ఫుల్ అయిన ఒక విషయాన్ని వెతకటం స్టార్ట్ చేశాయి. రష్మిక షేర్ చేసిన వీడియోలలో ఆమె ఎంతో హ్యాపీగా నవ్వుతూ, చిలిపి పనులు చేస్తూ, అల్లరి చేస్తూ కనిపించింది. సాధారణంగా ఒక వ్యక్తి అంత హ్యాపీగా, అంత ఫ్రీగా, మనస్ఫూర్తిగా నవ్వుతూ ఉన్నారంటే వాళ్లకు మోస్ట్ కంఫర్టబుల్ అయిన పర్సన్, వాళ్లకు అత్యంత ఇష్టమైన వ్యక్తి పక్కన ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. మరి రష్మికను అంతలా నవ్విస్తున్న కెమెరా వెనుక ఉన్న వ్యక్తి ఎవరు అనే డౌట్ అందరిలోనూ మొదలైంది. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. రష్మిక పోస్ట్ చేసిన కొన్ని గ్రూప్ ఫోటోలను, బ్యాక్గ్రౌండ్ విజువల్స్ ను నెటిజన్లు జూమ్ చేసి మరీ అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. సైబర్ డిటెక్టివ్లుగా మారి నెటిజన్లకు ఒక షాకింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ దొరికింది. కొన్ని ఫోటోల బ్యాక్గ్రౌండ్ లో ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. కానీ చాలా ప్లాన్డ్ గా, కావాలనే ఆ వ్యక్తి ఫేస్ స్పష్టంగా కనిపించకుండా బ్లర్ చేయడం లేదా కవర్ చేయడం జరిగిందని నెటిజన్లు గమనించారు. అసలు ఆ వ్యక్తి ముఖాన్ని ఎందుకు దాచాల్సి వచ్చింది? రష్మిక తన లైఫ్ లో అంత స్పెషల్ అని చెప్తున్న ఆ పర్సన్ ఎవరు? ఆ క్యూరియాసిటీ సోషల్ మీడియాలో ఒక్కసారిగా పీక్స్ కు వెళ్లిపోయింది. ఫ్యాన్స్ ఊరికే ఉంటారా? వాళ్ళ రీసెర్చ్ వాళ్ళు స్టార్ట్ చేసేశారు. ఆ వ్యక్తి వేసుకున్న వాచ్, అతని హెయిర్ స్టైల్, అతని బాడీ లాంగ్వేజ్, వీటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ పరిశోధనల తర్వాత నెటిజన్లు ఒక కన్క్లూజన్ కి వచ్చారు. ఆ ఫోటోల్లో ముఖం దాచుకున్న ఆ మిస్టరీ మ్యాన్ మరెవరో కాదు, టాలీవుడ్ రౌడీ బాయ్, గ్లోబల్ స్టార్ విజయ్ దేవరకొండ. అవును, నెటిజన్లు గట్టిగా నమ్ముతున్న మాట ఇదే. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య ఉన్న బాండింగ్ గురించి మనందరికీ తెలిసిందే. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలతో ఈ జంట వెండి తెరపై సృష్టించిన మ్యాజిక్ అంతా ఇంత కాదు. అప్పటి నుంచి వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని, అంతకు మించి రిలేషన్ లో ఉన్నారని బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎన్నో రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. గతంలో కూడా వీరిద్దరూ కలిసి మాల్దీవ్స్ ట్రిప్స్ వెళ్లారని, ఒకే రిసార్ట్ నుంచి ఫోటోలు షేర్ చేశారని ఫ్యాన్స్ అప్పట్లోనే ప్రూఫ్స్ తో సహా సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే సీన్ రిపీట్ అయిందా? రష్మికతో పాటు విజయ్ దేవరకొండ కూడా జపాన్ వెళ్లారా? అందుకే రష్మిక ఈ ట్రిప్ ను మోస్ట్ స్పెషల్ ట్రిప్ అని పిలిచిందా అనే ప్రశ్నలు ఇప్పుడు అందరి మైండ్స్ ను తొలిచేస్తున్నాయి. రష్మిక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కింద వేల సంఖ్యలో కామెంట్లు వస్తున్నాయి. మేడం, మీరు ముఖం దాచిన ఆ పక్కన ఉన్నది ఎవరో మాకు క్లియర్ గా తెలిసిపోతుందని కొందరు, రౌడీ బాయ్ జపాన్ లో బాగున్నారా అని మరికొందరు చాలా ఫన్నీగా, ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. ఈ ఇష్యూపై అటు విజయ్ దేవరకొండ, ఇటు రష్మిక గానీ ఎలాంటి అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇవ్వలేదు. వాళ్ళు ఎప్పటిలాగే సైలెంట్ గా ఉంటూ ఈ సస్పెన్స్ ను మరింత పెంచుతున్నారు. ఏది ఏమైనా రష్మిక జపాన్ ట్రిప్ ఫోటోలు మాత్రం ప్రస్తుతం ట్రెండింగ్ లో టాప్ లో ఉన్నాయి. మరి ఆ ఫోటోలో ఉన్నది నిజంగానే భర్త విజయ్ దేవరకొండనా, లేక అది కేవలం అభిమానుల ఊహాగానమేనా? ఈ మిస్టరీ వీడాలంటే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు నోరు విప్పాల్సిందే. అప్పటి వరకు ఈ సోషల్ మీడియా బజ్ ఇలాగే కొనసాగుతుంది.